properties shown. So cis is relatively unsymmetrical and trans is going to be symmetrical. Cis melting point is low, trans symmetrical కాబట్టి. And polarity చూసుకోండి, cis is going to be polar and trans is going to be non-polar. బాయిలింగ్ పాయింట్స్ కూడా అలాగే చెక్ చేయండి. సెకండ్ కేస్ మనం డిస్కస్ చేసింది సిస్ అండ్ ట్రాన్స్ లోనే వేర్ ద టూ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు ట్రాన్స్ కాంపౌండ్ లో నెట్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు, ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు కాబట్టి సో ఇట్స్ గోయింగ్ టు బి పోలార్ బట్ లెస్ పోలార్ వెన్ కంపేర్డ్ టు సిస్ కాంపౌండ్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్ గా గ్రాండ్ టెస్టుల్లో మల్టీ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు an average student cannot do, believe me. ఈ లెవెల్ ఆఫ్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే యూ కెన్ అటెంప్ట్ ద ఫైనల్ పేపర్స్. ఏదో ఒక క్వశ్చన్ దాని కింద ఆప్షన్లు, దట్స్ నాట్ ద ఫైనల్ పేపర్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఐ డిస్కస్డ్ అబౌట్ వేర్ వన్ ఈస్ గోయింగ్ టు బి ఆ బ్లూ కలర్ లో చూడండి, వేర్ వన్ ఈస్ గోయింగ్ టు బి something like which gives electrons, the other one is something like which pulls electrons. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వన్ ఈస్ ప్లస్ ఐ, ద అదర్ వన్ ఈస్ మైనస్ ఐ. అప్పుడు CH3 నుంచి Cl దాకా మీకు డైపోల్ మూమెంట్స్ వెక్టర్స్ యాడ్ అవుతాయి. సో ట్రాన్స్ విల్ బి మోర్ పోలార్ when compared to cis, case 3. Next, at the fag end of the class we discussed about polyenes. దాంట్లో ప్రతి ఆస్పెక్ట్ లో కూడా మీరు Z అండ్ E క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, షార్ట్ కట్ ఇచ్చాను. Polyenes are those which contains more than one double bond. So ఆ డబుల్ బాండ్స్ అన్ని కూడా they give rise to the act as stereocenters. చూడండి, టబ్ షేప్ అంటే ఇలా ఉన్నా సరే, ఇన్వర్టెడ్ గా ఉన్నా సరే, నార్మల్ గా ఉన్నా సరే, లేదా చైర్ ఫామ్, ఈ రెండిట్లో ఎలా ఉన్నా సరే. టబ్ షేప్ ఉంటే కనుక Z కింద, చైర్ ఫామ్ ఉంటే కనుక ఈ ఫామ్ కింద ఉందని చెప్పాను. అండ్ దిస్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు నేమ్ విత్ రెస్పెక్ట్ టు polyenes కన్సిడరింగ్ ద geometrical isomerism. Right, Nana? Next, fag end of the class lo we also discussed about geometrical isomerism in oximes. Oximes are the compounds formed by carbonyl compounds. And finally isocompounds. అర్థమైందా నాన్న? వీటిల్లో సేమ్ సైడ్ ఉంటే కనుక డిఫరెంట్ సబ్స్టిట్యూషన్ అనేది కంపల్సరీ. సేమ్ సైడ్ ఉంటే వీఆర్ గోయింగ్ టు కాల్ దెమ్ యాజ్ సిన్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆపోజిట్ సైడ్ వీఆర్ గోయింగ్ టు కాల్ దెమ్ యాజ్ ట్రాన్స్. ఆ లాస్ట్ లో మీకు కనపడతాను, దట్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జియోమెట్రికల్ ఐసోమర్స్ ఇన్ polyenes. సో దట్ ఈస్ ద క్లైమాక్స్ ఫర్ దిస్ క్లాస్. నెక్స్ట్, ఆర్ యు రెడీ ఫర్ టుడేస్ క్లాస్ డిస్కషన్? నెక్స్ట్ కేస్. రైట్, ఒకటే బోర్డు మొత్తం. ఓకే, ఇదే బోర్డు మళ్ళీ వాళ్ళు షేర్ చేస్తాను, డేట్ మార్చి. ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ బోర్డ్. అన్ని కేసెస్ దీంట్లోనే ఉంటాయి. జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ సైక్లోఆల్కీన్స్. ఇన్ సైక్లోఆల్కీన్స్ హెడింగ్. Geometrical isomerism in cycloalkenes. నాన్న హెడ్డింగ్ పెట్టారా? ఏం సైక్లోఆల్కీన్స్ అంటే? సైక్లోఆల్కీన్స్ అంటే రింగ్ కాంపౌండ్స్ విత్ వన్ డబుల్ బాండ్. cyclohexene, cycloheptene, cyclopropene kind of 3-membered ring kind of start chain. So the key point you need to understand is up to rings. ఈ కండిషన్స్ చక్కగా నేర్చుకోండి. with the 7 carbons. Up to rings with the 7 carbons. అంటే సైక్లోహెప్టీన్ దాకా గోల్డెన్ లైన్స్. వీటిని మైండ్ లో పెట్టుకోండి, ఇవి డైరెక్షనల్ పాయింట్స్. అప్ టు రింగ్స్ విత్ 7 కార్బన్స్ GI ఈజ్ నాట్ పాసిబుల్.
GI is not possible. GI is not possible as the ring is not flexible. As the ring is not flexible. Flexible to form trans. Ring is not flexible to form transcom. Ring is not flexible to form transcom. How to identify this? ఏరన్నా మీరు గనక అబ్జర్వ్ చేస్తే చూడండి, సపోజ్ 4 మెంబర్డ్ రింగ్ సైక్లోబ్యూటేన్ తీసుకోండి. సైక్లోపెంటేన్ కూడా తీసుకుందాం. అన్ని అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళండి. ఇది కంటే కంటెంట్ ఎక్కువే, మరి ఏది ఊరికే రాదు. ఆ కంటెంట్ డెలివర్ చేసే టీచర్స్ ఉండాలి, రిసీవ్ చేసుకునే మైండ్ నీకు ఉండాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. అర్థమైంది? ఈ కష్టం కాదు, లెంగ్త్ అండ్ బ్రెత్ ఎక్కువ, పాయింట్స్ అయ్యండి మరి. ఓకే, కండిషన్ 1 by 1 చక్కగా రిపీటెడ్ రివిజన్స్ అలా ఉన్నట్టయితే కనుక కష్టమే కాదు. ఎందుకంటే కండిషన్స్ అన్ని క్లియర్ గా 1 by 1 నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇదేంటి కెమిస్ట్రీ? నేనేం చేయట్లేదురా. చూస్తున్నాడు ఏంటి సార్? ఇది పోయిందా? అయిపోయానా? రోజు నెట్ ఆన్ చేసుకొని వస్తా ఇక్కడికి. జామెట్రికల్ ఐసోమెరిజం ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక రూలింగ్ ఇచ్చేసాం కాబట్టి సిస్ ఫామ్ అంటానికి లేదు, అంటే తప్పు. ఎందుకంటే సిస్ ఫామ్ అంటే జామెట్రికల్ ఐసోమెరిజం ఉన్నట్టే, ట్రాన్స్ఫార్మ్ ఉండాలి. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే మిడిల్ ద వే మీకు అర్థమయ్యే విధంగా దే ఆర్ సిస్ లైక్, సిస్ లాగా ఉన్నాయి. ఎందుకంటే ఇదిగో ఈ రెండు చూసారా ఒకే సైడ్ ఉంటాయి. మరి జామెట్రికల్ ఐసోమెరిజం ఎందుకు లేదు? ఈ రింగ్ ఏమవ్వాలి? ఇట్స్ నాట్ ఓపెన్. మామూలుగా మీకు ఎలిఫాటిక్ అనుకోండి, జస్ట్ అలా స్విచ్ చేస్తే బాండ్స్ మీ ట్రాన్స్ వస్తుంది. ఇక్కడ అలా రింగ్ ట్విస్ట్ రింగ్ ట్విస్ట్ అవ్వాలంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ 7 కార్బన్స్ దాకా మీకు ఉండదు. ఇట్ స్టార్ట్స్ విత్ 8 కార్బన్స్. ఈ పాయింట్ మీకు అర్థమైతే నేను నెక్స్ట్ 8 కార్బన్స్ వెళ్తాను. సిస్ ఫామ్ అనలా, నేను సిస్ లాగా మీకు అనిపిస్తాయి. అర్థమైందా? ఎందుకంటే చూడండి టబ్ షేప్ లోనే ఉంటాయి అన్ని. జామెట్రికల్ ఐసోమెరిజం ఉండదు. ఓకే, కారణం ఏంటి? ట్రాన్స్ఫార్మ్ రావాలంటే రింగ్ ట్విస్ట్ అవ్వాలి. ఆ ట్విస్ట్ అవ్వాలంటే ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అందుకని క్లియరేనా? మరి ఇక్కడ దాకా మీరు అట్రిబ్యూట్స్ ఇస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. క్లియర్ అనుకుంటే కదా చెప్పాలి. ఓకేనా? GI exists from 8 carbons. From 8 carbons. As higher rings are flexible. 8 కాడి నుంచి as rings are flexible. నీకు 8 నుంచి మొత్తం నా 9, 10, 11, 12 ఎంతైనా సరే are rings as rings are flexible. I will show you with respect to a very important example, cyclooctaene. Cyclooctaene. నోట్ చేసుకోండి. ఇది వేయడానికి కూడా టైం ఇస్తున్నాను. రైట్, దిస్ ఈజ్ cyclooctaene. Sorry for this, it's not a diene. Cyclooctaene. ఏది సిస్ ఫామో ఏది ట్రాన్స్ఫామో మీరే చెప్పండి. The ring is going to flex. The ring is going to be flexible.
రైట్. ఇదిగో ఇది ఫ్లెక్సిబుల్ అయిన రింగ్, బ్యాక్ సైడ్ బెండ్ అయింది. జాగ్రత్త వేయండి. చూసారా? సో దిస్ ఈస్ ద కరెస్పాండింగ్ సిస్ ఫార్మ్. కరెస్పాండింగ్ సిస్ ఫార్మ్ చూసారా, టబ్ షేప్ ఉంది. అండ్ ఇక్కడ హైడ్రోజన్స్ బట్టి కూడా మీరు చెప్పవచ్చు, రెండు ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. దిస్ ఈస్ ద కరెస్పాండింగ్ ట్రాన్స్ఫార్మ్. గమనించారా? కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే కార్బన్ కౌంట్ చూడండి. 1, ఈ రెడ్ డాట్స్ అని కార్బన్ కౌంట్స్, 2, 3, 4. నాన్న ఇది కార్బన్ కాదు, ఇది ఆ డబుల్ బాండ్ వెనకమాల నుంచి రింగ్ తిరిగింది ఫ్లెక్సిబుల్. అదే కింద మనం అనుకుంది. ఇది మొత్తం బ్యాక్ ఆఫ్ ద బాండ్ వెళ్ళిపోయింది. అంటే 5, 6, 7, 8. చూసారా? డబుల్ బాండ్ అక్రాస్ ద డబుల్ బాండ్ రింగ్ హ్యాస్ ఫ్లెక్స్డ్. అలా అవ్వాలి అంటే గనక హైయర్ రింగ్స్ అయితేనే అవుతుంది. సో దట్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ 8 కార్బన్స్. మేక్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆ కండిషన్ నేర్చుకుంటే ఎట్లాంటి అని ఇవ్వనివ్వండి, ఈజీగా చేయొచ్చు మీరు. ఇలా ఉండాలి, సింగిల్ రింగ్ ఉండాలి. అర్థమైందా? ఇట్లా ఉండాలి. ఇట్స్ సింగిల్ రింగ్, మోనోసైక్లిక్. వీటిలో సిస్ ఏదో ట్రాన్స్ ఏదో చెప్పండి. ఎన్ని మెంబర్డ్ రింగ్ ఇది? టెన్ మెంబర్డ్ రింగ్ ఇది. ఇట్స్ ఎ 10-membered ring. Just identify which is cis and which is trans. Asna double bond. Cis ఏది, ట్రాన్స్ ఏది? Which is cis? First one is trans, the second one is cis. Very good. చూసారా? అంత సింపుల్. ఇది ఇప్పుడు ఈ పాయింట్ చెప్పిన తర్వాత ఇదిగో ఇది కాదు, 10-membered ring అంటే ఇది కాదు. ఇట్స్ ఎ బైసైక్లో కాంపౌండ్. అది 10-membered రింగ్, బైసైక్లో కాంపౌండ్. ఇక్కడ సైక్లో ఆల్కిన్ సిస్టమ్ అన్నానంటే ఒక రింగ్ ఉండాలి. డోంట్ మిస్ దోస్ ఫండమెంటల్స్. ఒక రింగే, మోనోసైక్లిక్ విత్ 1 double bond. సో ఇక్కడ చూడండి, ఇది ప్రతి ఆబ్వియస్. ఇదిగో ఈ వైట్ లైన్స్ చూసారు ఎలా ఉన్నాయో? చైర్ ఫామ్ లో ఉన్నాయి. కరెక్ట్ గా మీరు క్లాసెస్ ఫాలో అయితే యూ కెన్ ఈజీలీ ఫిగర్ ఇట్ అవుట్. హైడ్రోజన్స్ ఎలా ఉన్నాయి? ఒకటి అటు, ఇంకొకటి ఇలా ఉంటాయి. అందువల్ల రెండు ఆపోజిట్ లో ఉంటాయి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద కరెస్పాండింగ్ ట్రాన్స్ఫార్మ్. ఇది ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతున్న మోడల్. డబుల్ బాండ్ అక్కడే ఇవ్వాల్సిన పని లేదు. చూసారా? ఇదిగో కర్సర్ చూడండి. ఈ పాయింట్ లో ఇచ్చిన ట్రాన్సే, ఈ పాయింట్ లో ఇచ్చిన ట్రాన్సే, ఇక్కడ ఇచ్చిన ట్రాన్సే. అర్థమైందా? మిగతా ఇదిగో ఈ ప్లేస్ లో సిస్ ఇంకా ఐడెంటిఫై అయింది కదా. ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ద హైడ్రోజన్ and this is the hydrogen. So it is the corresponding cis form. Clear nana? This is about cycloalkenes. Complete this one. One cis. But advaina nana, first is not cis. ఒకవేళ క్లారిటీ ఉంటే మళ్ళీ టెక్స్ట్ చేయి. ఫస్ట్ cis ఎలా అయింది? కాదు కదా? ఇప్పుడు అర్థమైంది కదా? రైట్. ఏం లేదురా, డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఇదిగో ఇది చూడు. నీకు ఆల్రెడీ షార్ట్ కట్ ఇచ్చాను కదా. ఎలా ఉంది? ఇది చైర్ ఫామ్ లాగా ఉంది. చైర్ ఫామ్ లాగా ఉంటే దట్స్ ఏ ట్రాన్స్ టైప్ ఆఫ్ సిస్టమ్. అదే నీకు టబ్ షేప్ ఉంటే అసలు కండిషన్ నేర్చుకోవటం అంతే. 7-membered 8-membered చూసుకోవటం, షేప్స్ చూసుకోవడం చెప్పండి. ఎలా ఉంది కదా టబ్ షేప్? సిస్. Cycloalkenes is completed. Geometrical isomerism in cycloalkenes. Next, keep the side heading geometrical isomerism in cycloalkenes. This is another very important stuff. Geometrical isomerism in cycloalkenes. First structural requirement correct ga pattukondi.
ఇప్పుడు సైక్లో ఆల్కీన్స్ అన్నప్పుడు స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్ ఏంటి? సైక్లో ఆల్కీన్స్ అన్నప్పుడు ఒక రింగ్ ఉండాలి, డబుల్ బాండ్ ఉండాలి, మినిమం కార్బన్స్ 8 ఉండాలి. అప్పుడు రింగ్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లెక్సిబుల్, ఫార్మింగ్ ద కరెస్పాండింగ్ ట్రాన్స్, అండ్ ట్రాన్స్ కెన్ బి ఫ్లెక్సిబుల్ టు ఫార్మ్ సి. 2 ఐసోమర్స్ ఉండాలి. 2 ఉంటేనే జామెట్రికల్ ఐసోమరిజం కుదురుతుంది, స్టీరియో ఐసోమరిజం వచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చూడండి, సైక్లో ఆల్కేన్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి substitution at sp3 carbons. So substitution ring మీద substitution అంటే substitution of atoms or groups క్లియర్ గా చూడండి. atoms or groups at two different హలో ఎవరు? నన్ను ఒక్క నిమిషం. Right, Nana. Substitution of atoms or groups at two different sp3 carbons. వస్తాడు అక్కడ బయట ఉన్నాడు. క్లియర్ గా రాసుకోండి అది. At two different sp3, అదే కలర్ మారుద్దాం. At two different, different అనే దాన్ని పట్టుకోండి, సేమ్ కాదు. At two different sp3 carbons. ఇది దీని ముందర డైజెస్ట్ చేసుకోండి క్లియర్ గా. Substitution of atoms or groups at two different sp3 carbons. CrBONS carbons. Two different sp3 carbon atoms. Clear గా రాసుకోండి. That's it. Okay. కొన్ని స్ట్రక్చర్స్ ఇస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి. Suppose I give a four-membered ring. చూడండి, ఇక్కడ ఇలా Cl ఇలా రాసిన ఒకటే. ఇప్పుడు చూసారా, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇంకోటి ఏముంటుంది? Cl ఉంది, ఇంకోటి ఏముంటుంది? హైడ్రోజన్ ఉంటుంది, HCl. 1,2 డైక్లోరోసైక్లోబ్యూటేన్. చూసారా, ఇలా రాసిన ఒకటే. ఈ Cl దే ఆర్ గోయింగ్ టు బి ఆన్ ద సేమ్ సైడ్. లెఫ్ట్ సైడ్ రాసినా లేకపోతే రైట్ సైడ్ రాసినట్టు రెండు ఒకటే రిప్రజెంటేషన్, డిఫరెంట్ వేస్. ఓకే, సో రెండు ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ వి ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as cis. ఓకే, చూసారా కండిషన్ సాటిస్ఫై అయిపోయిందా? atoms or groups at two different sp3 carbon atoms. This we are going to call it as the cis form. And in the same way, if it is going to be like this,
1,2 లో ఉండొచ్చు, ఇలాగే 1,3 లో కూడా ఉండొచ్చు. దిస్ we are going to call it as a transform. అన్నారా? అలాగే you can also take the case of cyclohexane. Suppose I am going to take like this, CH3. What is the IUPAC name of this? 1,2 dimethyl cyclohexane. dimethyl cyclohexane. Xylene కాదురా. ఓకే, xylene అంటే లోపల రింగ్ ఉండాలి. బెంజీన్ రింగ్ ఉండాలి. డైమిథైల్ సైక్లోహెక్సేన్. అరే xylene అంటే లోపల రింగ్ ఉండాలిరా. ఇది xylene. ఓకేనా? ఓకే అయితే సార్ పెట్టు. ఇది xylene, ఇది cyclohexane. ఓకేనా? నో కన్ఫ్యూషన్. xylene is a derivative of benzene. ఒక CH3 ఉంటే టొలిన్, 2 CH3 ఉంటే xylene. నువ్వు xylene వేద్దాం అనుకో, లోపల రింగ్ మర్చిపోతే అది కాంపౌండ్ అవుతుంది. 1,2 డైమిథైల్ సైక్లోహెక్సేన్. దీని సిస్ ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ రాయండి. చూడండి, సపోజ్ ట్రై చేయండి 1-2 పొజిషన్స్ లో. ఇలా ఎక్కడైనా తీసుకోవచ్చు. 1-2 అన్నప్పుడు పక్క పక్కన పొజిషన్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు. CH3H అండ్ ఇక్కడ CH3H. పెద్ద వేసుకోండి. సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ చూసారా? Same side. So this is going to be the cis form. 2 sp3 carbons, sp3 అయి ఉండాలి. అండ్ అక్కడ సబ్స్టిట్యూషన్ ఉండాలి. ఆటమ్ అవ్వచ్చు, క్లోరిన్ లాగా, బ్రోమిన్ లాగా, లేకపోతే ఇట్లా గ్రూప్స్ అవ్వచ్చు, మిథైలు, ఇథైలు, OH అట్లాంటి గ్రూప్స్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద కరెస్పాండింగ్ ట్రాన్స్ఫార్మ్. అదే కాంపౌండ్ కి దిస్ ఈస్ గోయింగ్ టు బి జస్ట్ రొటేటెడ్. CH3H ఇంకో బాండ్ ఇట్లా రొటేట్ చేయండి. HCH. This is the transfer. So hope this is clear to all of you. మరి ఎట్లాంటి చూపించో, దీంట్లో ఎట్లా ఐడెంటిఫై చేయటం చూడండి. ఇదిగో ఒకే కార్బన్ దగ్గర ఇలా, దిస్ ఈస్ సంథింగ్ లైక్ 1,1 డైమిథైల్, 1,1 డైమిథైల్ సైక్లోహెక్సేన్. డస్ ఇట్ ఎగ్జిబిట్ అండి? డస్ ఇట్ సాటిస్ఫై ద కండిషన్? 1,1 డైమిథైల్ సైక్లోహెక్సేన్ కండిషన్ బట్టి వెళ్ళండి. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఒకే sp3 కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ ఉండకూడదు, 2 డిఫరెంట్ sp3 దగ్గర ఉండాలి. అంతే, సింపుల్ స్ప్రైట్ సీది బాత్ లాగా అయిపోయింది. దాన్ని బట్టి అప్లై చేయండి. 1,1 డైమిథైల్ సైక్లోహెక్సేన్ ఇది చూపించదు. నో GI. లాస్ట్ సైడ్ ఇట్స్ ఎ క్రాస్ ఓవర్, నో GI, నో జామెట్రికల్ ఐసోమెరిజం. ఇట్లా క్రాస్ చేస్తాయి. కారణం ఏంటి? కండిషన్. ఒకే దాని దగ్గర 2 ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ డిఫరెంట్ ఐసోమర్. ఇంకో కేసు, సపోజ్ ఒక 6 మెంబర్డ్ రింగ్, 5 మెంబర్డ్ రింగ్ తీసుకున్నాడు, డబుల్ బాండ్ తీసుకున్నాడు. ఇట్స్ ఎ CH గ్రూప్ అండ్ CH గ్రూప్. ఇక్కడ ఏం చేశాను? ఈ H ప్లేస్ లో ఒక CH3 పెట్టాను అనుకోండి, ఇక్కడ ఒక CH3 పెట్టాను. డస్ దిస్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం? 1,2 dimethyl cyclohexene. 1,2 dimethyl cyclohexene. Does it exhibit?
dimethyl cyclohexene. Does it exhibit? No. చూసారా, ఇవే మీకు ఆప్షన్స్ లో ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎగ్జిబిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఎగ్జిబిట్ అన్నప్పుడు ఆల్కిన్స్ ఒకటే ఇప్పుడు ఆక్సైన్స్ ఇవి మొత్తం కలిసి ఉంటాయి. మరి ఇంత ఐడియా ఉంటే గానీ చేయలేరు. నో చేయాలి. Because the substitution is a different carbons but not sp3. They are different carbons, no doubt, but not sp3. Particularly cycloalkanes అన్నప్పుడు సబ్స్టిట్యూషన్ sp3 దగ్గరే ఉండాలి. ఆ sp3 కార్బన్స్ కూడా రెండు డిఫరెంట్ అయి ఉండాలి. సేమ్ మీద ఉన్న కండిషన్ తీసుకోకుండా సైక్లోఆల్కేన్స్ లో డబుల్ బాండ్ సిస్టమ్ ఉంటే సైక్లో ఆల్కేనే కాదు. అర్థమైందా? ఆ కండిషన్స్ క్లియర్ అయినా మేజర్ కండిషన్స్ అయిపోయినాయి. వీఆర్ లెఫ్ట్ విత్ అనదర్ 2 కండిషన్స్, రైట్? దట్ ఈస్ పైరేన్స్ అండ్ క్యూములిన్స్. ఇవి మీకు ఐడియా ఉన్నాయి, ఒకసారి చూడండి. విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ టాపిక్. Geometrical isomerism in cumulines. Geometrical isomerism, CMULENES, cumulines. Cumulines అంటే ఏంటంటే నాన్న క్యూములేటివ్. క్యూములేటివ్ అంటే కలిసికట్టుగా, డబుల్ బాండ్స్ అన్ని కూడా కలిసికట్టుగా ఉండాలి. వాటిని క్యూములీన్స్ అంటారు. సో ఈ క్యూములీన్స్ లో కండిషన్ ఏంటంటే ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండాలి. odd number of double bonds, not carbons. Odd number of double bonds. Double bonds with a different substitution. With a different substitution. Condition పట్టుకోండి. With a different substitution. చూసారా? So when I say odd number of double bonds, it should be like this. System ఇలా ఉండాలి. C double bond C double bond C double bond C. Not the carbons. It is the number of double bonds. వీటిని క్యూములీన్స్ అంటారు. Cumulated, కలుసుకట్టుగా, కలిసికట్టుగా, డబుల్ బాండ్ అలా క్యూములీన్స్ అంటారు. These compounds are called cumulines. Let me take కొద్దిగా సైజ్ పెంచుతాను. These are called cumulines. చూసారా? Odd number of double bonds. C double bond. Odd number of double bonds. C double bond C double bond C double bond C. Is the required condition, and as I mentioned, it should be differently substituted. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, ఇక్కడ ఏ ఉండకూడదు, ఐడెంటికల్ ఉండకూడదు, బి ఉండాలి. అంటే ఇది హెచ్ అయితే ఇది సిఎల్, ఇది CH3 అయితే ఇది C2H5, ఇది CH3 అయితే ఇది హెచ్, అలా ఉండాలి. దాన్ని డిఫరెంట్ సబ్స్టిట్యూషన్ అంటారు. A B ఇలా ఉంటే దిస్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ సిస్. కారణం ఏంటి సార్? ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ 3, 5, 7 అలా ఉంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? ఏమవుతుంది? ఈ టెర్మినల్ లో ఉన్నాయి కదా, టెర్మినల్ లో ఆటమ్స్ ఆర్ గ్రూప్స్. ఈ టెర్మినల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, దే ఆర్ గోయింగ్ టు ఫాల్ ఆన్ ద సేమ్ ప్లేన్. కార్బన్ వ్యాలెన్సీస్ 4 ఒకే ప్లేన్ మీద ఉండవు, 2 నార్మల్స్ మీద ఉంటే one will be above the plane, the other one will be below the plane. సో ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో దే ఫాల్ ఇన్ ద సేమ్ ప్లేన్, దే విల్ బి ప్లేనార్. జామెట్రికల్ ఐసోమెరిజం కి ప్లేనారిటీ ఇస్ వన్ ఆఫ్ ద కండిషన్. అంత సింపుల్, కరెక్ట్ గా కండిషన్ పట్టుకోండి. క్యూములీన్స్ మోర్ దెన్ పాలియన్స్ లాగా ఉంటాయి. పాలియన్స్ అన్నప్పుడు డబుల్ బాండ్ ఎక్కడైనా ఉండొచ్చు, 2 కి 3 కి మధ్యలో, ఇంకోటి ఎక్కడో 5 కి 6 కి మధ్యలో అలా ఉండొచ్చు. పాలియన్స్, క్యూములీన్స్ కూడా పాలియన్స్ కింద వస్తాయి, బట్ అసార్టెడ్ గా డిఫరెంట్ గా ఉండవు, కలిసి ఉంటాయి.
ఖచ్చితంగా మధ్యలో ఒక ఎస్పీ కార్బన్స్ ఉంటాయి, కలిసి ఉన్న చాట ఎస్పీ కార్బన్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ ట్యూబులిన్స్ అంటారు. పాలియిన్స్ అంటే అర్థం ఏంటి? పెద్ద చైన్ ఉంటుంది, 8 to 10 కార్బన్స్ చైన్ ఉంటుంది. ఆ చైన్ లో ఎక్కడైనా 1 to 2, 4 to 5, 7 to 8 అలా ఉండొచ్చు. క్యూమిలిన్స్ అంటే మొత్తం వరుసనే స్ట్రైట్ కార్బన్స్ డబుల్ బాండ్స్ ఉంటాయి. వాటిల్లో ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న సిస్టమ్స్ తీసుకోండి. ఆ టెర్మినల్స్ డిఫరెంట్ గా సబ్స్టిట్యూట్ అయి ఉండాలి. అర్థమైందా? అప్పుడు ఆ టెర్మినల్స్ ఏమవుతాయి? ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటే ఒకే ప్లేన్ లోకి వస్తాయి, సేమ్ ప్లేన్ లోకి వస్తాయి. When the planarity, same plane, planarity, terminals are going to be in plane, planarity. ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే కనుక మీరు ఇంకోటి తీసుకుంటే సి డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ సి డబుల్ బాండ్ సి, జస్ట్ రివర్స్ ఇట్. ఏ అనదర్ ఐసోమర్, బి సారీ బి and A. You know, this is going to be called the corresponding transform. Antenna. A condition పట్టుకోండి, everything is done. Okay. Ante simple ga if I say, is this compound going to exhibit? And suppose I take C double bond, C double bond, C double bond, C, odd number. And here it is going to be H and H. HCl. Is it going to exhibit geometrical isomerism? No. Is that the question? Condition but no geometrical isomerism. It's cumulene, no doubt. It's cumulene, no doubt. Yes, it's cumulene. Odd number of double bonds ఉన్నాయి. Clear? ఈ చివర్లో ఉన్న 2 hydrogens HCl, they lie in the same plane. ఇదిగో ఈ రెండు, ఈ హైడ్రోజన్స్, ఈ HCl, they lie in the same plane. అన్ని కండిషన్స్ సాటిస్ఫై ఎక్సెప్ట్ డిఫరెంట్ సబ్స్టిట్యూషన్. కాబట్టి ఇప్పుడు నాకు సిస్ ట్రాన్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు రెండు ఐడెంటికల్ కదా, దాన్ని మీరు స్విచ్ చేసిన ఒక హైడ్రోజన్ పైకి ఇంకో దాని కిందకి వేసిన ఐడెంటికల్ వస్తాయి. జామెట్రికల్ ఐసోమరిజం కి ఛాన్స్ లేదు. అది సో సేమ్ సబ్స్టిట్యూషన్, సేమ్ సబ్స్టిట్యూషన్ that does not satisfy the condition. This is regarding the cumulines. And last correct గా ప్లేస్ సరిపోతుంది మనకి. సో యాజ్ పర్ ద ప్లాన్డ్ లాస్ట్ వన్ స్పైరెన్స్, జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ స్పైరెన్స్. నా క్యూమిలిన్స్ వస్తే స్పైరెన్స్ వచ్చేసినట్టే. స్పైరెన్స్ ఆర్ నథింగ్ బట్ స్పైరో కాంపౌండ్స్. అక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అన్నాం కదా, సో ఇక్కడ స్పైరెన్స్. స్పైరో కాంపౌండ్స్ అంటే ఏంటి? 2 రింగ్స్ ఉంటాయి, మధ్యలో క్వాటనరీ కార్బన్ ఉంటుంది. అట్లా రింగ్స్ అన్ని కలిసికట్టుగా ఉంటే స్పైరెన్స్ అంటారు. స్పైరెన్స్ విత్, అక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అన్నాం, ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ రింగ్స్ అనండి. విత్ ఆడ్ నెంబర్ ఆఫ్ రింగ్స్, విత్ ఆడ్ నెంబర్ ఆఫ్ రింగ్స్ అండ్ డిఫరెంట్లీ సబ్స్టిట్యూటెడ్. And differently substituted. Exhibit GI. Exhibit GI. రాసేసుకోండి. డబుల్ బాండ్ ప్లేస్ లో రింగుల్ రా, స్పైరో కాంపౌండ్స్ లాగా. చూద్దామా? ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దిస్. చూడండి, దిస్ ఈస్ ఎ టిపికల్ స్పైరేన్. చూసారా, అక్కడ డబుల్ బాండ్స్ ఆర్ గోయింగ్ టు బి ఆడ్ నెంబర్. 1 డబుల్ బాండ్స్ లెక్కేసుకోండి, కార్బన్స్ కాదు, ఆడ్ నెంబర్ 3, 5, 7 అట్లా. ఇక్కడ రింగ్స్ ఆడ్ నెంబర్ తీసుకోండి, అర్థమైందా? అండ్ దే షుడ్ బి డిఫరెంట్లీ సబ్స్టిట్యూటెడ్. దే షుడ్ బి డిఫరెంట్లీ సబ్స్టిట్యూటెడ్. సో దిస్ ఈస్ A, B, సంథింగ్ లైక్ HCl, so on and so forth. A and B, ఈ రెండు కూడా దే లై ఇన్ ద సేమ్ ప్లేన్. లాస్ట్ 2 టెర్మినల్స్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు దే లై ఇన్ ద సేమ్ ప్లేన్. This we are going to call it as the corresponding cis form. ఒకవేళ ఐడెంటికల్ ఉంటే కనుక దానిలాగా it doesn't exhibit. నెక్స్ట్ వేసేసుకోండి. The reason is symmetry.
అర్థమైందా? ఈ ఎగ్జిబిట్ చేయడానికి ఆడ్ నెంబర్ లో కారణం ఏంటంటే టెర్మినల్స్ లాస్ట్ అవి దే ఫాల్ ఇన్ ద సేమ్ ప్లేన్. అప్పుడు ఐడెంటికల్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆన్ ద సేమ్ సైడ్ we call it as cis, the other one we are going to call it as trans. So here it's going to be AB and here it is going to be BA. కావాలంటే అటు కూడా మార్చుకోవచ్చు. సరే, ఐడెంటికల్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ planar and lie in the opposite direction, and this we are going to call it as trans. Right, Nana? This completes your geometrical isomerism. So first, geometrical isomerism in double bonds, open chain aliphatic. Geometrical isomerism in double bond systems, open chain. దాంట్లో ఆల్కీన్స్ అన్ని కేసెస్ డిస్కస్ చేసాం. సిస్, ట్రాన్స్, ప్రాపర్టీస్ లో కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్, ఏ అండ్ జెడ్ మొత్తం అయింది. తర్వాత ఆక్సైమ్స్, ఎజో కాంపౌండ్స్. నెక్స్ట్ రింగ్ కాంపౌండ్స్ లో సైక్లోఆల్కీన్స్. ఆ తర్వాత స్పెషల్ కేసెస్ లైక్ వాట్ యు కాల్ ద క్యుమిలిన్స్ అండ్ స్పైరిన్స్. రైట్? సో స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఇది చూడమ్మా, ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఇన్ పాలీన్స్. సింపుల్ ఫార్ములాస్, ఇంటిజర్ క్వశ్చన్స్ యాడ్ అయినాయి కదా. పర్టికులర్ గా మీకు అడ్వాన్స్ కానీ మెయిన్స్ లో అడగడానికి ఛాన్సెస్ లేవు. ఒకవేళ అడిగినా కానీ యూ కెన్ గెట్ దెమ్ త్రూ ఇంటిజర్ మోడల్ క్వశ్చన్స్ కి. సో సిమెట్రికల్, అన్సిమెట్రికల్ రెండు రకాలుగా విడగొట్టండి. పాలీన్ అంటే మోర్ దెన్ వన్ డబుల్ బాండ్. నేను ఫస్ట్ తీసుకున్న కేసు అందరికి కనపడుతుంది కదా, ఇది కూడా మీరు నోట్స్ యాడ్ చేసుకోండి. ఈ బోర్డ్ అనేది బ్యాకప్, దీని మీద రిలే అవ్వకండి. డివైజ్ ఇవన్నీ పోయినాయి అంటే సరే మా ఫ్రెండ్ దగ్గర ఉంటుంది తీసుకుంటాను, ఇవన్నీ కాకుండా రాస్తే కానీ రావు. అన్సిమెట్రికల్ పాలీన్స్. సో వెన్ ఐ సే అన్సిమెట్రికల్ పాలీన్స్, వాట్ డస్ ఇట్ మీన్? అన్సిమెట్రికల్ పాలీన్స్ అంటే నాన్న, ఇదిగో చూసారా, ఈ టెర్మినల్స్ అటు ఇటు డిఫరెంట్, ఈజీగా తెలిసిపోతాయి. దీస్ ఆర్ డిఫరెంట్. ఇది వేరు, మీకు తెలిసిపోతాను. అన్సిమెట్రికల్ అంటే అసలు బంపర్ ఆఫర్, డెడ్ ఈజీ. కారణం ఏంటి? అక్కడ ఆప్టికల్ ఐసోమెరిజం లో గానీ ఇక్కడ గానీ అన్సిమెట్రికల్ సిస్టమ్ అయితే గనక 2n ఫార్ములా. Number of geometrical isomers is equal to 2n, where n is equal to number of double bonds. చక్కగా ఎన్ని డబుల్ బాండ్స్ ఉంటాయని పాలీన్ లో సబ్స్టిట్యూట్ చేయి. సో ఇక్కడ ఈ కేసులో 3 ఉన్నాయి, ఇట్స్ గోయింగ్ టు బి 8. సింపుల్. సో నేను ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే కనుక, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాట్ వి కాల్ సిమెట్రికల్ పాలీన్స్. సిమెట్రికల్ పాలీన్స్ లోనా చూడండి, ఇప్పుడు CH3 with even number of double bonds and odd number of double bonds.